ప్రపంచం. ఈ ప్రపంచం అందరికీ అవసరం. కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం. ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా? బుక్ అండి. మరి వై నేను చదువుకుంటానండి. చదువా ఇంకేమన్నా? ఏరా బై. తీసుకో. ఇది వీళ్ల జీవితం. వీళ్లకో లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలు లేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రైతే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారా, ఎవరిని నమ్మాలో తెలియదు. దండ్రా, ఇక్కడ దాక్కుందాం. ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారా? దొంగతనం చేయడానికి వచ్చా? తాండి కాంట్రాక్టర్ ఇంకొక 6 అడిగాడు రా. ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏంటి లోపల? ఏంట్రా? ఎవరో చూడలేదు కదా? చూడలేదన్నా. అనాథ కొడుకులన్నా, చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తేయండి వీళ్ళు కూడా. చూడరా ఎంత దూరం పోయిండ్రో. వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇవాళ కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎతికి చంపేయాలి. రండిరా. ఎందుకురా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాంరా. అలాగే చచ్చిపోదాంరా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి. అక్కడెవరో ఏడుస్తున్నారా? చిన్న పిల్లోడ్రా. చీమల్రా, రే పిల్లోని కొట్టేస్తున్నాయిరా. తొందరగా తోడురా. రే వాడు ఏడు చేస్తున్నాడు రా. రే తొందరగా తోడురా. రక్తం రా. డాక్టర్
ఎవరు మీరు? ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? చీమలు కుట్టాయి సార్. నర్స్ తీసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు. డాక్టర్, తమ్ముడికి ఎలా ఉంది? సరైన సమయానికి తీసుకొచ్చారా? ఇబ్బంది ఏం లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసుకురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్ళు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? సార్, చిన్నోడా రౌడీ షీట్ను పొడిచేశాడంట. రామా, ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయస్సులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5గురు నా బిడ్డలు. ఆ 4 మీ దగ్గర చదువుకుంటారు. కే సుబ్రహ్మణ్యం. కే అంటే స్వామి, యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమే అని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి.
సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా రా. ఏమైంది 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 ఎందుకంట ఎందుకంట కలొచ్చిందిరా. ఏం కల? ఏం కలా? ఎవరినో ఇస్తానరా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళనని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి? వామ్మో, కలకు కూడా మాటలు విలువలా. ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడమా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు, మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో, ఉండు. హలో హలో ఆ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నారు? నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. ఆహా, వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే, ఓకేనండి. అవును, మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. ఇల్లు అదిరిపోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ, మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా? ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి. సరే, మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు. థ్యాంక్ యూ వదినా. ఇవాళ నన్ను అన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, ఆ. నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి Vegetables వంట cut చేసి? వండి మా అందరికి పెడుతున్నావు. లేకపోతే అన్నయ్యకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్ మీ నో వే.